కళ్యాణ్ గారు జనసేన పార్టీ. ఇప్పుడు వచ్చి ఇక్కడ తెలంగాణలో పార్టీ పెడుతున్నాం. ఇక్కడ గూడా మేము పార్టిసిపేట్ చేస్తాం ఎలక్షన్స్‌లో ఇవన్నీ మాట్లాడినప్పుడు, హ్మ్. జనాల్లో ఉన్న నెగటివిటీ తెలియకుండానే ఫార్మ్ అయిపోయింది. అది ఎందుకు ఫార్మ్ అయిందంటారు? ఎందుకు వాళ్ళు అంత మనసులో పెట్టుకుంటున్నారంటారు? ఉధృతంగా ఉంది తెలంగాణ ఉద్యమం. అప్పుడు 'జై బోలో తెలంగాణ' అని చెప్పి ఎన్. శంకర్ గారి డైరెక్షన్. హ్మ్. ఓ సినిమా. హ్మ్. చేసినప్పుడు ద వన్ అండ్ ఓన్లీ హీరో జగపతి బాబు గారు దాంట్లో యెస్. హీరో. ఆయన మాత్రమే చేశారు. నేనేమో దానం నాగేంద్ర గారి క్యారెక్టర్ నేను చేశాను. ఏవిఎస్ గారు చేశారు. అప్పుడు ఎలాగంటే కార్లు ఆపి జై తెలంగాణ అనకపోతే అవును. బ్లాక్ పెయింట్ ఏసేవారు మిర్రర్ విండోకి. లేకపోతే టైర్లు పంచర్ ఇదయ్యేవి. చేశారు. ఏదో ఒకటి జరిగేది. షూటింగ్‌లు కూడా క్యాన్సిల్ అయినాయి. అలాంటి స్టేజ్‌లో ఎందుకంటే వి కేమ్ ఫ్రమ్ ఆంధ్ర. హైదరాబాద్ వచ్చినప్పుడు ఉమ్మడి రాజధాని ఇది. ఆ! మేము వచ్చినప్పుడు వి లవ్ తెలంగాణ కల్చర్‌ని, తెలంగాణ ఇదిని అన్నీ మేము తెలంగాణకు వచ్చాకే మేము డెవలప్ అయ్యామని చెప్పి ఒక ఆంధ్ర గూడగా మేము చెప్తున్నాం. బట్ వాళ్ళేంటంటే తెలంగాణ ఇచ్చేశారు. వచ్చేసి 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ. ఇంకా జై తెలంగాణ అనడంలో అర్థం లేదు. వచ్చేసింది. తెలంగాణ పీపులు మంచివాళ్ళు. మీ సాంప్రదాయాలను మేము గౌరవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ పార్టీ పెట్టుకునే హక్కు భారతదేశంలో ఎవరికైనా, ఎక్కడికైనా ఉంది. వెళ్ళే హక్కు ఉంది. ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ పాకిస్తాన్. యెస్. మీరెవరు రావటానికి అంటే ఇక్కడ. అవును. మేమిక్కడ పార్టీ జనసేన పార్టీ ఆఫీస్ ఇక్కడ పెట్టాం. పెట్టి ఏంటంటే తెలంగాణలో ఉన్న నాయకులు, తెలంగాణ దోస్ హూ బిలాంగ్స్ టు తెలంగాణ జనసేన కార్యకర్తలు, తెలంగాణలో ఉన్న జనసేన నాయకులు వాళ్ళేంటంటే ఆల్టర్‌నేటివ్ కోసం చూస్తున్నారు. హ్మ్. ఇటెళ్తేనేమో బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్. అటొస్తేనేమో కాంగ్రెస్ ఉంది. మనకి తమిళనాడులాగా ఇంకొక థర్డ్ ఫోర్స్ ఉంటే బావుండును. మనం జనసేనలో జాయిన్ అయితే మన రాజకీయంగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు స్థానిక సంస్థల్లో గానీ, రేపు ఎమ్మెల్యే ఎలక్షన్‌లో గానీ జనసేన నాయకులే, తెలంగాణ నాయకులే పోటీ చేస్తారు. అవును. ఆంధ్ర నుంచి ఎవరు పోటీ చేయరండి. ఇప్పుడు చెన్నై వచ్చేటప్పటికి అక్కడ విజయ్‌ని ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే, ఎప్పుడొచ్చినా డీఎంకే లేకపోతే అన్నాడీఎంకే. అన్నది. యెస్. థర్డ్ ఫోర్స్ ఇంకోటి లేదక్కడ. సో, ఎప్పుడో ప్రీవియస్‌లో కాంగ్రెస్ ఉండేది. హ్మ్. ఇప్పుడు ఎవరు లేరు. అంటే ఆయన ఆ యూత్‌ని పట్టుకునే విధానం గానీ, అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గానీ, ఆయనకి బాగా ప్లస్ అయ్యి మంచి మెజారిటీ వచ్చింది. బాగా చేస్తున్నాడాయన. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ యంగ్ బ్యాచ్ అండి దాంట్లో. యెస్. ఎమ్మెల్యేలు గానీ, అవును. ఎంపీలు గానీ వీళ్ళందరూ. సో, ఇక్కడ గూడా వాళ్ళేంటంటే ఎందుకు భయపడుతున్నారంటే, మీరు రావద్దని రీజన్ ఒకటే. తెలుగుదేశం కేడరు బ్రహ్మాండంగా ఉందండి తెలంగాణలో. హ్మ్. ఇది ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు ప్రెజెంట్ ఉందంటున్నారా? ప్రెజెంట్. ఓకే. వాళ్ళకి వేరే సోర్స్ లేదు. తెలుగు టీడీపీది ఇంకా ఉంది అనంటే హవా. లాస్ట్ టైమ్ ఎన్టీఆర్ గారి సిస్టర్‌ని నిలబెట్టినప్పుడు ఆవిడ గెలవలేదన్నారు. ఎన్ని టికెట్స్ వచ్చాయనేది. అవన్నీ చెప్పాలంటే కుక్కట్పల్లి ఆ ఏరియాస్ అంతా కూడా ఎప్పుడో వచ్చిన ఆంధ్ర పీపుల్ సెటిల్ అయిన అవును. ఏరియాస్. ఏంటంటే కొన్ని ఇన్నర్ పాలిటిక్స్ ఉంటాయండి. హ్మ్. ఇప్పుడు ఎలా ఉన్నా కూడా ఏదో కొన్ని గేమ్ వల్ల ఓడిపోయిందావిడ. హ్మ్. ఇప్పుడేంటంటే ఇక్కడ తెలుగుదేశం ఓటరు వాడు బీఆర్ఎస్‌కి వేయడు, హ్మ్. కాంగ్రెస్‌కి వేయడు. హ్మ్. ఎవరు వాళ్ళందరూ డిసైడ్ అయ్యి ఎవరినో ఏస్తారు. ఎవరినో మన నవీన్ యాదవ్ గెలిచినట్టు అవుద్ది పరిస్థితి. సో, టీడీపీ సపోర్ట్ లేకపోతే ఆయన రాడక్కడ. ఓకే. అలాగా ఇక్కడ బీజేపీ బలంగా ఉంది. హ్మ్. బీజేపీ ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా బలంగా యెస్. ఉంది. మంచి లీడర్స్ ఉన్నారు. ప్రజల్లో కూడా ఒక మార్పు వచ్చింది బీజేపీ మీద. బీచ్. సో, టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిస్తే ఇప్పుడు గౌరవప్రదమైన స్కోర్ గెలుచుకుంటే మళ్ళీ మనకి పోటీ అవుతారు. హ్మ్. అది ఏదన్నా ఒక ఈళ్ళని మార్చి ఇంకొక పార్టీకి మనం ఓటేద్దామనంటే మళ్ళీ ఇక్కడ వీళ్ళే వస్తారు అనే భయం తప్ప హ్మ్. ఏమి లేదండి. తెలంగాణ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణ మనిషే సీఎం అవుతాడు. అది నో డౌట్. అంటే ఇలాంటి వచ్చినటువంటి తరుణంలోనే చిరంజీవి గారి వైఫ్‌కి, సురేఖ గారికి అవును. ఇక్కడ యాదగిరిగుట్టలో రోల్ ఇవ్వడం. దీన్ని గూడా మళ్ళీ ఎలా అంటే ఆ! అప్పుడు ఏదైతే రాజీనామా చేశారో తెలంగాణ ఇవ్వొద్దు దానికి కలిపారు జనాలు. అంటే హిస్టరీ ఏది మర్చిపోవట్లేదు. ఇప్పుడు ఏదో ఒకటి దాన్ని గెలకటం అంట మళ్ళీ. ఇప్పుడు అలాగే తెలంగాణ ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఇంతమంది కాంగ్రెస్ సోదరులున్నారు. వీళ్ళకి ఇవ్వలేదు. యాదగిరిగుట్ట బోర్డులో హ్మ్. శ్రీమతి సురేఖ గారికి ఎందుకు గారికిచ్చారు. ఇచ్చారు అన్నది. టీటీడీ బోర్డులో అందులో తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఆ! ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్‌లో తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అలాగా కంపేర్ చేయకూడదు. ఇంకో ఆయన ఎవరో ఒక మాట అంటాడు. యాదగిరిగుట్టకొచ్చి హుండీలో డబ్బులెయ్యరు.
తిరుపతి, తిరుమలలో ఎళ్లి మనోళ్ళు హుండీలో డబ్బులేస్తారు. నేనేమైనా ఫోర్స్ చేశారా ఏయమని. అంతే. కానీ ఏదో సందర్భం లేకుండా ఏదో ఒకటి మాట్లాడి రచ్చ చేయాలి దాన్ని. హ్మ్. అంతేగాని ఇది అసలు పద్ధతే కాదండి అది.